జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన జెండాను ఎగురవేసింది. ఇక రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ 18వ లోక్సభలో 6వ పెద్ద పార్టీగా అవతరించింది. 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న లోక్సభలో 16 మంది సభ్యులతో ఈ ఘనత సాధించింది. జాతీయ స్థాయిలో టీడీపీ గుర్తింపు సాధించడం ఇది మొదటిసారి కాదు. గతంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీకి దక్కింది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో సముచిత స్థానం దక్కించుకుంది ఆ పార్టీ. ఇటీవల దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ముచ్చటగా ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. గత 2 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాగా ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ముఖ్యంగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం నిలిచింది. జేడీయూ మరో భాగస్వామ్య పక్షంగా నిలబడింది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు ప్రాధాన్యత దక్కింది. తాజాగా లోక్సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీ 6వ స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ 15వ స్థానానికి పరిమితమైంది. 41 పార్టీల సభ్యులతో లోక్సభ కొలువు తీరింది. బీజేపీ నుంచి 240 మంది సభ్యులు, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22 స్థానాలు సాధించాయి. టాప్ 5లో నిలిచాయి. 16 మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ 6వ పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రమే 3 అంకెల స్థానాలు దక్కాయి. 34 పార్టీలకు ఏక అంకె సీట్లు వచ్చాయి. 16 పార్టీలకు కేవలం ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. వైసీపీకి 4 స్థానాలొచ్చాయి. జనసేనకు 2 సీట్లు దక్కాయి. అయితే ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు దక్కడం విశేషం. ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా, జాతీయ స్థాయిలో 6వ పెద్ద పార్టీగా నిలవడం విశేషం. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు సైతం సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ హత్య సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీచాయి. కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. ఆ పార్టీ మెరుగైన సీట్లను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా విపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించింది టీడీపీ. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కూడా కీలకంగా మారింది. 1996లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిరతకు కూడా టీడీపీ ఒక కారణం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ పాత్ర కీలకం. 6వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జాతీయ స్థాయిలో సైతం టీడీపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక మొత్తానికైతే చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా మారి తన పట్టుకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అనేది నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.